హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీతా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మినపప్పుతోనే దోసలు కాకుండా ఒకసారి ఎర్రపప్పుతో కూడా దోసలు ట్రై చేయండి. చాలా ఈజీగా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకోసం అయితే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసులు పప్పు తీసుకోండి. నైట్ మొత్తం నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ మిక్సీ పట్టుకునే అప్పుడు అందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోండి. అంతే. ఇంకా మనం దోసకైతే ఎట్లా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటామో అంతే. కానీ దీనికి పులవని అవసరం లేదండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు మార్నింగ్ రుబ్బుకున్న తర్వాత. ఆ తర్వాత బ్యాటర్‌లోకి కొంచెం జీలకర్ర, ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా వేయండి. ఎందుకంటే మనకు దోసలు సాఫ్ట్‌గా రావడానికి బేకింగ్ సోడా వేస్తే బావుంటుంది. ఇంకా అంతేనండి. పాన్ పెట్టుకొని మనం దోసలైతే ఎలా వేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేసేసుకోండి. చాలా టేస్టీగా చాలా బావుంటాయండి. నేనైతే ఈ దోసలోకి చికెన్ వేసుకున్నానండి. దోసల్లోకి చికెన్ కాంబినేషన్ బావుంటుంది. మీరు ఇంకే పచ్చడైనా ట్రై చేయండి. దయచేసి వీడియోకైతే లైక్ ఇచ్చి ఛానల్